హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, నిన్న మనం రీసెంట్గా ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదండి 2 days బ్యాక్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ కోసం. సో ఈరోజుతో లాస్ట్ అండి ఈ టాపిక్, అండ్ రేపు మీకు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ కోసం చెప్తాను. సో ఈరోజు మీకు ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అయిపోయిన వెంటనే ఏం చెప్తానంటే, మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ కెమిస్ట్రీ స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ టాపిక్ నుండి అందులో కంటిన్యూ చేస్తా స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ చెప్పే ముందు. సో నిన్న మనం రీసెంట్గా ఏం చూసామంటే అయాన్స్ ఏంటి, అయానిక్ కాంపౌండ్స్ ఏంటి, క్యాటయాన్ ఏంటి, ఆనియన్ ఏంటి, ఇవన్నీ నిన్న మనం చూసాం కదా. సో ఈరోజు మనం ఏ టాపిక్ చూస్తున్నామంటే వ్యాలెన్సీ, లాస్ట్ టాపిక్ అండి. వ్యాలెన్సీ గురించి అండ్ మోల్ కాన్సెప్ట్ గురించి, అండ్ మీకు మోల్ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి మీకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి మీకు. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి వ్యాలెన్సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలెన్సీ అంటే తెలియడానికి ముందు మీకు ఏం తెలియాలంటే దీని గురించి, సపోజ్ మనకి ఆటమ్ ఉందండి. ఈ ఆటమ్ అనేది మనకి ఏం చేస్తాయని తెలుసు, ఈ రెండు ఫ్రెండ్షిప్ చేస్తాయని తెలుసు కదా. సో ఈ ఆటమ్ అనేది ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి కదా. ఆ ఫ్రెండ్షిప్ని మనం ఏమంటున్నాం అక్కడ, అది కాంబినేషన్ అంటున్నాం. సో ఇందులో మీకు అక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెండింటి మధ్య బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుందండి. ఈ బాండ్ ఫార్మేషన్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే ఎలక్ట్రాన్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. ఆటమ్ మధ్య అక్కడ ఏముంటుందని మనకి బాండ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. ఆ బాండ్ ఫార్మేషన్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, కొన్ని ఆటమ్స్ అనేవి ఫ్రీలీ ఎగ్జిస్ట్ అవుతాయని చెప్పి, అండ్ కొన్ని ఆటమ్స్ అయితే మీకు ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి, కాంబినేషన్లో ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇలా ఎందుకు మీకు కాంబినేషన్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి, దీనికి రీజన్ ఏంటి అంటే, దీని ఫుల్ కాన్సెప్ట్ అంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే స్టెబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు స్టెబిలిటీ గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను, అది స్టెబిలిటీ ఎలా వస్తుందని చెప్పి. ఇప్పుడు ఆటమ్ లోపల మనకి ఏముంటాయి, ఇంకా సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి కదండి. ఆల్రెడీ నిన్న చెప్పాము మనం, జాన్ డాల్టన్ అని బ్రిటిష్ కెమిస్ట్లో మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటి, ఆయన ఓన్లీ ఆటమ్ ఒకటి స్మాలెస్ట్ పార్టికల్ అని చెప్పారు. కానీ ఆయన మేజర్ డ్రాబ్యాక్ అది కూడా చెప్పాను, ఎందుకంటే అందులో ఇంకా సబ్ అటామిక్ పార్టికల్స్ ఉన్నాయి. మనకి న్యూక్లియస్ అని, అందులో ప్రోటాన్స్ అని, న్యూట్రాన్స్ అని, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయని చెప్పి ఇవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఆటమ్స్ లోపల మీకు ఏముంటాయండి, సబ్ అటామిక్ పార్టికల్స్ కూడా ఉంటాయి కదా. అండ్ న్యూక్లియస్ చుట్టూ మీకు ఏం తిరుగుతూ ఉంటాయని తెలుసు, ఎలక్ట్రాన్స్ అనేవి ఆల్రెడీ తిరుగుతూ ఉంటాయని తెలుసు కదా. ఇప్పుడు హైడ్రోజన్ ఆటమ్ దగ్గర న్యూక్లియస్ దగ్గరగా ఏముంటుందంటే మనకు ఒక షెల్ అనేది ఉంటుంది. ఇప్పుడు హైడ్రోజన్ తీసుకున్నాం, హైడ్రోజన్ అనేది ఏంటి, ఒక ఆటమ్. ఈ ఆటమ్ దగ్గర ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, ఇది ఒక ఆటమ్ కదా, ఇది ఒక హైడ్రోజన్ ఆటమ్ అనుకోండి. ఇది ఇలా అనుకున్నప్పుడు ఇక్కడ ఏముంటుంది, మనకి న్యూక్లియస్ ఉంటుంది కదా, సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. దీని దగ్గరలో ఏముంటుంది, ఇలా అంటే దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతాయని చెప్పాం కదా. ఇవేంటి మనకి ఎనర్జీ షెల్స్ అని చెప్పాను. అంటే దీని న్యూక్లియస్ దగ్గరగా ఉన్న వాటిలో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలని చెప్పాను, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మీకు ఇది ఆల్రెడీ నేను చెప్పాను. ఇలా న్యూక్లియస్ దగ్గరగా ఉన్న ఒక షెల్, న్యూక్లియస్ నుండి నెక్స్ట్ సెకండ్ షెల్, ఇది అవుటర్ మోస్ట్ షెల్ ఇలా అనుకుంటే, ఫస్ట్ న్యూక్లియస్ దగ్గరగా ఉన్న షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలంటే 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ షెల్లో 8 ఉండాలి, నెక్స్ట్ కూడా 8 ఉండాలి. సో ఇలా 2 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే, దాన్ని మనం డూప్లెట్ అంటామండి. స్టార్టింగ్ న్యూక్లియస్కి దగ్గరలో ఉన్న షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలంటే 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. దాన్ని ఏమంటామంటే డూప్లెట్ అంటాం, దాన్ని డూప్లెట్ అంటారండి. అండ్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఆక్టెట్. నేను మీకు అందుకే చెప్పాను, నేను మీకు సోడియం క్లోరైడ్ ఇవన్నీ నేను మీకు చెప్పినప్పుడు చెప్పాను, అక్కడ ఆక్టెట్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఆక్టెట్ అనేది కంప్లీట్ అయితేనే మీకు అక్కడ అది స్టేబుల్గా ఉన్నట్టు, లేదంటే అక్కడ అది అన్స్టేబుల్ అని చెప్పి నేను మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాను. సో ఆక్టెట్ అంటే ఏంటి, డూప్లెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ న్యూక్లియస్ దగ్గరగా ఉన్న షెల్లోనే ఎన్ని ఉంటాయంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ని ఏమంటారంటే, ఇక్కడ ఆల్రెడీ మీకు స్లైడ్లో చూపించే చూడండి, డూప్లెట్ అంటారు. నెక్స్ట్ షెల్ నుండి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దాన్ని ఏమంటామంటే ఆక్టెట్ అంటాం. సో ఇప్పుడు మనం హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ హైడ్రోజన్ అనేది నేను అన్స్టేబుల్ అని చెప్తాను, అలానే హీలియం అనేది స్టేబుల్ అని చెప్తాను. ఎందుకు అన్స్టేబుల్ అని చెప్తున్నా అంటే, మనకి హైడ్రోజన్ ఏంటి, ఇక్కడ చూసారు ఈ ఫిగర్ ఉంది కదమ్మా, ఇది హైడ్రోజన్ది. సో హైడ్రోజన్లో మీకు ఇక్కడ న్యూక్లియస్ చుట్టూ మీకు అక్కడ ఏముంటాయంటే ఓన్లీ ఒక్క ఎలక్ట్రానే ఉంటుంది. కానీ మనకు అక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి ఫస్ట్ షెల్లోని అంటే, దీనికి ఒక షెల్ ఉంటుంది, హైడ్రోజన్కి ఓన్లీ ఒకటే ఉంటుందమ్మా. మిగతా వాటికైతే ఇంకా కొన్ని ఉంటాయి, కానీ హైడ్రోజన్కి ఓన్లీ ఒకటే ఎనర్జీ షెల్ అంటే ఒకటే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకో షెల్స్ ఏమి ఉండవు, ఇక్కడ 2 ఉండాలి, ఇక్కడ 8 ఉండాలి అని ఇక్కడ ఏమి ఉండదు. హైడ్రోజన్కి ఓన్లీ ఒకటే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎన్ని ఉండాలి, ఓన్లీ వన్ షెల్ ఉంది, అందులో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. కానీ హైడ్రోజన్లో ఏముంటాయంటే ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. కాబట్టి అక్కడ మీకు ఫస్ట్ షెల్ అదే కదా, ఫస్ట్ షెల్ అదే లాస్ట్ షెల్ దానికి. సో ఇందులో మీకు 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి, కానీ ఒక్కటే ఉంది. అంటే అక్కడ డూప్లెట్ అనేది కంప్లీట్ అయిందా, కంప్లీట్ కాలేదు. కాబట్టి హైడ్రోజన్ అనేది అన్స్టేబుల్ అని చెప్తున్నా. సో హీలియం అనేది స్టేబుల్. హీలియం ఎందుకు స్టేబుల్ అంటే, హీలియంని కూడా ఇంతేమో, ఇది హైడ్రోజన్ది. సో హీలియం ఆటం తీసుకున్నప్పుడు దీనికి ఏంటంటే ఇక్కడ
టూ దీనికి ఇలా, కానీ హైడ్రోజన్కి హీలియంకి రెండింటికి స్ట్రక్చర్ ఒకటే. మీ ఇంకేం షెల్స్ ఉండవు, ఓన్లీ వన్ షెల్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఓన్లీ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది హైడ్రోజన్కి. హీలియంకి అయితే ఇక్కడ ఏముంటాయంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. హీలియంకి అయితే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మనకి డూప్లెట్ అనేది కంప్లీట్ అయింది కదా, హీలియం అనేది అక్కడ ఏమవుతుందంటే స్టేబుల్ అవుతుందండి. హైడ్రోజన్ అనేది అన్స్టేబుల్ అవుతుంది, ఎందుకంటే అక్కడ డూప్లెట్ని కంప్లీట్ చేసుకోదు. హీలియం అనేది ఏంటంటే డూప్లెట్ కంప్లీట్ అవుతుంది కాబట్టి అది స్టేబుల్ అవుతుంది. డూప్లెట్ కంప్లీట్ అయ్యి ఆక్టేట్ అనేది ఉండి ఒకవేళ అంటే నెక్స్ట్ షెల్స్ ఉండి 8 అనేది కంప్లీట్ కాకపోతే అది అన్స్టేబుల్ అవుతుంది. ఓకేనండి. అండ్ ఇంకా మీకు ఏంటి అంటే ఇప్పుడు హీలియం ఉంది. హీలియంకి నేను ఏం చెప్తున్నా అంటే నార్మల్గా మీకు అందరికీ తెలుసు హీలియంని హెచ్ఈ అని రాస్తారని, అండ్ ఆర్గాన్కి ఏఆర్ అని రాస్తారని తెలుసు. ఎందుకు హీలియంకి 2 ఎందుకు పెట్టరు సఫిక్స్లో, ఆర్గాన్కి ఎందుకు సపోజ్ 3 or 2 అని ఎందుకు పెట్టరు? అలానే ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్కి ఓన్లీ హెచ్ అని ఎందుకు రాయరు, H2 అని రాస్తారు కదండి. హైడ్రోజన్కి H2 అని రాస్తారు, ఓన్లీ హెచ్ అని రాయరు. అలానే ఆక్సిజన్కి కూడా ఓన్లీ O అని రాయరు, సఫిక్స్లో 2 అని రాస్తారు. ఇలా ఎందుకు రాస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీలియం గురించి చెప్తాను. హీలియంని నేను ఏమంటున్నానంటే హీలియం ఆర్గాన్ని నార్మల్గా మనం ఇలానే రాస్తాం, ఇవే దానికి కెమికల్ ఫార్ములాస్. కానీ నేనేమంటున్నానంటే హీలియంకి సఫిక్స్లో 2 ఎందుకు పెట్టము, ఆర్గాన్కి సఫిక్స్లో 2 ఎందుకు పెట్టము అని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు హీలియం ఆల్రెడీ మీకు స్టేబుల్ కదండి. హీలియంకి ఎన్ని ఉన్నాయి, హీలియం మీకు స్ట్రక్చర్ ఆల్రెడీ చెప్పాను, దీనికి ఓన్లీ ఒకే షెల్ ఉంటుంది, అందులో మీకు 2 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఫిల్ అయి ఉంటాయి. సో డూప్లెట్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి అది స్టేబుల్ కాబట్టి దానికి ఇంకో ఎలక్ట్రాన్స్ ఏం అవసరం లేదు దానికి, కాబట్టి దాని సఫిక్స్లో ఏమీ ఉండాల్సిన నీడ్ లేదు. ఆర్గానిక్ అయినా ఈవెన్ అంతేనమ్మా. సో కానీ ఇప్పుడు హీలియం 2 అర్థమైంది కదండి. సో సఫిక్స్లో దానికి ఇంకొక ఎలక్ట్రాన్ ఏమీ అవసరం లేదు కాబట్టి అది సింగిల్గానే ఉంటుంది, అది ఎటువంటి కాంబినేషన్ని కోరుకోదు. కాబట్టి దాని సఫిక్స్లో మనం ఏమీ రాయవండి, హీలియంకైనా ఆర్గానిక్ అయినా లైక్ ఇలాంటి వాటికి. అది ఇప్పుడేం చెప్తున్నాను, హైడ్రోజన్కి రండి. ఇప్పుడు హైడ్రోజన్కి వచ్చేటప్పుడు హైడ్రోజన్కి నేనేం చెప్తున్నా అంటే 1 సెకండ్ అమ్మ. ఇప్పుడు నేను హైడ్రోజన్కి ఏం చెప్తున్నానంటే ఇలా ఉంది కదా, హైడ్రోజన్కి నేను హెచ్ అని రాస్తాను అండ్ ఆక్సిజన్కి O అని రాస్తాను. ఇలా రాస్తే మీరు ఒప్పుకోరు, ఎందుకంటే హైడ్రోజన్కి H2 అని రాయమంటారు, ఆక్సిజన్కి O2 అని రాయమంటారు. ఎందుకు ఇలా రాయమంటారంటే హైడ్రోజన్ తీసుకున్నాం కదమ్మా, హైడ్రోజన్కి ఏమని చెప్పాను మీకు, ఓన్లీ 1 ఎలక్ట్రాన్ని అంటే ఒకటే షెల్ ఉంటుంది, ఓన్లీ 1 ఎలక్ట్రాన్ని దాని చుట్టూ తిరుగుతుంది. దానికి ఏం కావాలి, ఇంకో కాంబినేషన్ కావాలి, అంటే హైడ్రోజన్కి ఇంకో ఎలక్ట్రాన్ కావాలి కదా. హైడ్రోజన్కి ఏం కావాలి, ఇంకో ఎలక్ట్రాన్ అనేది కావాలి కాబట్టి అది ఏం చేస్తుంది, దానికి ఇంకో కాంబినేషన్ కోరుకుంటుంది కాబట్టి ఇంకో హైడ్రోజన్ అది కోరుకుంటుంది కాబట్టి హైడ్రోజన్ని సఫిక్స్లో 2 రాస్తాం. అలానే ఆక్సిజన్ కూడా అంతేనండి, మీకు ఆల్రెడీ ఓకేనమ్మా, ఆక్సిజన్ కూడా అంతేనండి దీన్ని బట్టి. సో అర్థమైంది కదండి. అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది అన్స్టేబుల్ అండి, అన్స్టేబుల్ కాబట్టి వాటి స్టెబిలిటీ కోసం అవి ఇంకో ఎలక్ట్రాన్స్ని కావాలి కాబట్టి అంటే హైడ్రోజన్కి, అలానే హైడ్రోజన్కి సఫిక్స్లో 3 రాయరు, ఆక్సిజన్కి కూడా అంటే ఇది ఆక్సిజన్కి దీని సఫిక్స్లో 3 రాయం, 3 రాస్తే అది ఓజోన్ అవుతుంది. హైడ్రోజన్కి ఎందుకు సఫిక్స్లో 3 రాయము అంటే హైడ్రోజన్కి ఓన్లీ 1 ఎలక్ట్రానే కావాలి అడిషనల్గా, కాబట్టి అది ఓన్లీ ఇంకో హైడ్రోజన్తో, అంటే ఒక హైడ్రోజన్ ఆల్రెడీ ఉంది, ఇంకో హైడ్రోజన్తో మాత్రమే అది కాంబినేషన్ కోరుకుంటుంది కాబట్టి హైడ్రోజన్ సఫిక్స్లో 2 రాస్తాం. సిమిలర్లీ ఆక్సిజన్ కూడా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆర్గాన్ గురించి మీకు చెప్పాను కదమ్మా, ఆర్గాన్ తీసుకున్నాం అనుకోండి, ఆర్గాన్కి ఎలా, ఇప్పుడు ఆర్గాన్ ఎలా స్టేబుల్ అండ్ సపోజ్ ఆర్గాన్ని సోడియంని తీసుకుంటా, సోడియం నేను అన్స్టేబుల్ అంటాను, ఆర్గాన్ అనేది స్టేబుల్ అని చెప్తాను. ఆర్గాన్కి ఎందుకు స్టేబుల్ అని చెప్తానంటే ఆర్గాన్కి ఇది మిడిల్లో మనకి ఏముంటుందమ్మా, న్యూక్లియస్ కదా, ఆర్గాన్ ఆటం తీసుకున్నాం, మిడిల్లో ఏముంటుంది మనకి న్యూక్లియస్ తీసుకున్నాం, దీని చుట్టూ మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఇది ఫస్ట్ షెల్ అండ్ సెకండ్ షెల్, ఈ థర్డ్ షెల్, ఇలా రౌండ్ నేను మొత్తం గీయట్లేదు, జస్ట్ ఇలా పెట్టాను. సో ఫస్ట్ ఆర్గాన్కి ఎంత అంటే మనకి అటామిక్ నెంబర్ 18 అమ్మ. సో ఇక్కడ దీనికి ఎంత అంటే మనకి అంటే ఫస్ట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఫస్ట్కి 2 ఉండాలి, నెక్స్ట్ ఎన్ని ఉండాలి మనకి 8 కదా ఉండాలి. సో 2 + 8 10 అయిపోయాయి, ఇంకా మనకి 8 రావాలి కదా. సో నెక్స్ట్ షెల్లో మనకి కావాల్సినవి 8 కదా, నేను మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పానండి, సోడియం గురించి కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆర్గానిక్ తీసుకుంటే ఫస్ట్ షెల్లో మనకు ఉండాల్సిన 2 ఉండాలి, సరిపోయాయి. నెక్స్ట్ షెల్లో 8 ఉండాల్సిన 8 సరిపోయాయి, థర్డ్ షెల్లో 8 ఉండాల్సిన 8 మ్యాక్సిమం సరిపోయాయి. సో ఇక్కడ డూప్లెట్ కంప్లీట్ అయింది, 8 అనేది ఆక్టెట్ కంప్లీట్ అయింది, ఇంకో ఆక్టెట్ కూడా కంప్లీట్ అయింది, కాబట్టి ఆర్గాన్ అనేది స్టేబుల్. ఓకేనా. అండ్ నెక్స్ట్ సోడియం గురించి చూద్దాం. సపోజ్ సోడియం అనేది మీకు అన్స్టేబుల్ అని చెప్తున్నా, ఎందుకు అంటే సోడియంకి అటామిక్ నెంబర్ ఎంత అంటే 11 అమ్మ. సోడియంకి
జస్ట్ ఏ సెకండ్. సోడియంకి ఎంత అంటే 11 అండి. 11 కాబట్టి ఫస్ట్ షెల్లో ఎన్ని ఉంటాయి, సెకండ్లో ఎన్ని ఉంటాయి, థర్డ్లో ఎన్ని ఉంటాయి చూడండి. ఫస్ట్లో మనకి 2 ఉండాల్సినవి 2 ఉంటాయి. నెక్స్ట్ 2 ప్లస్ ఇక్కడ 8, మనకి ఇక్కడ 8 కదా ఉండాల్సినవి, 8 ఉండాల్సినవి 8 వేసాం. 2 ప్లస్ 8 10 అయిపోయాయి. ఇంక ఇక్కడ మనకి 8 ఉండాలి. నార్మల్గా అయితే ఈ షెల్ మనకి ఆక్టెట్ కంప్లీట్ చేయాలంటే 8 ఉండాలి. కానీ ఇక్కడ 2 ప్లస్ 8 10, ఇంకా మనకి ఎన్ని కావాలి, ఓన్లీ 1 కావాలి. కాబట్టి ఇంకా ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ అనేవి అది తీసుకోవాలి. 7 ఎలక్ట్రాన్స్ని తీసుకునే శక్తి దానికి అంత ఎనర్జీ కష్టం కాబట్టి అది 1 ఎలక్ట్రాన్ ఇస్తుంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకు ఆక్టెట్ అనేది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇది ఏమవుతుంది, మనకి అన్స్టేబుల్ అవుతుంది కదా. ఇది మీకు ఆల్రెడీ చెప్పిందేనండి. అండ్ మీకు నిన్న నేను ఆల్రెడీ చెప్పాను, షేరింగ్ చేయడం వల్ల కూడా మీకు ఒక కాంపౌండ్ అయానిక్ కాంపౌండ్ మాలిక్యులర్ కాంపౌండ్ అని చెప్పి, అండ్ ఇంకా యాక్సెప్ట్ చేయడం వల్ల మీకు అయానిక్ కాంపౌండ్, ఇవి నేను మీకు ఆల్రెడీ నేను చెప్పాను. జస్ట్ ఒకసారి రివిజన్ చేస్తున్నా దాని గురించి, ఎందుకంటే అవి మనకి ఇప్పుడు వ్యాలెన్సీలో నీడ్ కాబట్టి. సో చూడండి, ఇప్పుడు మీకు ఆల్రెడీ సోడియం తీసుకున్నాను అనుకోండి. సోడియంకి మనకి ఎంత, ఆల్రెడీ మీకు నెంబర్ చెప్పాను. సోడియంకి మనకి 11. అలానే క్లోరిన్ తీసుకోండి. క్లోరిన్కి ఎంత అంటే 17 అండి. క్లోరిన్కి 17. ఇప్పుడు సోడియంలో మనకి ఎలా మనకి షెల్స్ని కంప్లీట్ చేస్తాం, 2 8 1 అంతే కదా. ఫస్ట్ షెల్లో 2, నెక్స్ట్ 8, నెక్స్ట్ మనకి 1 అంతే కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లోరిన్కి 17 అంటే మనకి ఫస్ట్ ఎన్ని రావాలి, 2 రావాలి. సెకండ్లో ఎన్ని రావాలి, మనకి 8 రావాలి. 8 సరిపోయాయి కదండి. ఇక్కడ 8 అంటే 2 ప్లస్ 8 10. ఇంకా మనకి ఎన్ని ఇక్కడ రావాలి, 7 రావాలి. సో 7 అంటే ఇక్కడ ఇది కూడా ఇది కంప్లీటే కదా. మనకి ఇది అనమాట. ఇలా డైరెక్ట్ నేను మీకు రాస్తాను, ప్రతిసారి నేను ఇలా షెల్స్ వేయనండి. సో 281, దీనికైతే 287 కదా. లాస్ట్ ఇక్కడ మనకి 1 ఉంది కాబట్టి ఇంకా దీనికి కావాలి అన్ని అది తీసుకోలేదు కాబట్టి అది ఏం చేస్తుంది, ఆ ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది ఆల్రెడీ క్లోరిన్కి డొనేట్ చేసేస్తుంది. ఇది మీకు నిన్న చెప్పాను. డొనేట్ చేసేస్తుంది కాబట్టి అది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని, అది క్యాటయాన్ అని చెప్పి దానికి ప్లస్ ఛార్జ్ వస్తుందని, క్లోరిన్ తీసుకుంటుంది కాబట్టి అది యానియాన్ అని చెప్పి దానికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఇదంతా. సో ఇది సోడియం అనేది దీనికి డొనేట్ చేస్తుంది, క్లోరిన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా డొనేట్ చేయడం, యాక్సెప్ట్ చేసుకోవడం వల్ల వచ్చేదాన్ని నేను మీకు ఏమని చెప్పాను, NaCl అనేది ఫామ్ అవుతుంది. దాన్ని అయానిక్ కాంపౌండ్ అంటారని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ డొనేట్ చేస్తున్నారు ఒకరు, యాక్సెప్ట్ చేసుకున్నారు ఒకరు, అలా మీకు అక్కడ అయానిక్ కాంపౌండ్ NaCl అనేది మీకు అక్కడ ఫామ్ అయింది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు HCl గురించి. HCl హైడ్రోజన్కి ఎంత ఉంటుందమ్మా, ఓన్లీ ఒకటే ఉంటుంది, ఇందాక మీకు చెప్పాను. సో హైడ్రోజన్కి ఓన్లీ ఒకటే ఉంది. అండ్ క్లోరిన్కి ఎన్ని ఉన్నాయి, క్లోరిన్కి ఇప్పుడే మీరు చూసారు లాస్ట్లో ఎన్ని వచ్చామో. క్లోరిన్కి మనకి 17 కదా, 287 కదా. ఓన్లీ లాస్ట్లో ఉన్నవి తీసుకున్నా, ఎందుకంటే మనకి దాని నుండే మనకు కావాల్సింది కాబట్టి. సో క్లోరిన్కి ఎన్ని కావాలి, మనకి లాస్ట్లో ఉన్నవి 7 తీసుకొని 1 2 3 4 5 6 7 ఇక్కడే కదమ్మా. సో ఇక్కడ మీకు ఏమని చెప్పాను, హైడ్రోజన్ ఏమంటుంది, క్లోరిన్తోని మన ఇద్దరం షేర్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటుంది. ఇది దీనికి దీన్ని ఇస్తుంది, అలాగే క్లోరిన్ కూడా దీని నుండి ఆ ఉన్న ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. హైడ్రోజన్ అనేది ఈ క్లోరిన్ నుండి ఒక ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల దాని డూప్లెట్ 2 అంటే డూప్లెట్ కదమ్మా, అప్పుడు 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి కదా, దాని డూప్లెట్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది, అప్పుడు అది స్టెబిలిటీని పొందుతుంది. అలానే క్లోరిన్ అనేది ఇక్కడ 7 ఉన్నాయి, మనకి 8 కావాలి కాబట్టి హైడ్రోజన్ నుండి అది షేరింగ్ తీసుకుంటుంది కాబట్టి అక్కడ మీకు దానివల్ల అది ఆక్టేట్ని కంప్లీట్ చేసుకుంటుందా, అది స్టెబిలిటీని పొందుతుందని కదా తెలుసు. ఇది నేను ఆల్రెడీ చెప్పాను. సో షేరింగ్ వల్ల కూడా మీకు అక్కడ స్టెబిలిటీ వస్తుంది. ఇది HCl గురించి ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. ఇది ఏమవుతుంది, మాలిక్యులర్ కాంపౌండ్. ఓకేనా, షేరింగ్ వల్ల వచ్చే కాంపౌండ్ మాలిక్యులర్ కాంపౌండ్. అండ్ అయానిక్ డొనేట్ చేయడం, యాక్సెప్ట్ చేయడం వల్ల వచ్చేది మీకు అయానిక్ కాంపౌండ్. అయానిక్ కాంపౌండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ NaCl, మాలిక్యులర్ కాంపౌండ్కి HCl అండి. ఇప్పుడు వ్యాలెన్సీలోకి వద్దాం. వ్యాలెన్సీ అంటే ఏంటంటే మీకు అంటే షేరింగ్ చేయడం వల్ల కానీ, ఇలా యాక్సెప్ట్ చేయడం వల్ల కానీ వచ్చేదాన్ని ఏమంటారంటే వ్యాలెన్సీ అంటారండి. సో ఇప్పుడు మనం వ్యాలెన్సీలో చూసుకుంటే, సపోజ్ మీకు క్లోరిన్ ఉంది కదా, క్లోరిన్కి మీకు లాస్ట్లో ఎంత వచ్చింది, ప్రతిసారి అన్నీ గుర్తుంచుకోకండి. క్లోరిన్కి మనకి లాస్ట్లో ఎంత వచ్చింది, 7, అది గుర్తుంచుకోండి. క్లోరిన్కి మనకి లాస్ట్లో ఎంత వచ్చిందమ్మా, 7. అంటే దానికి ఏం కావాలి, ఒక ఎలక్ట్రాన్ కావాలి కదా, దానికి ఒక్క ఎలక్ట్రానే కావాలి, 2 ఎలక్ట్రాన్స్ ఏం అవసరం లేదు, ఓన్లీ ఒక్క ఎలక్ట్రాన్ కావాలి, ఎందుకంటే అది ఆక్టేన్ కంప్లీట్ చేసుకోవడానికి. సో ఒక్క ఎలక్ట్రాన్ కావాలంటే అది సోడియంతో అయినా కంబైండ్ అవ్వచ్చు, లేదంటే హైడ్రోజన్తో అయినా కంబైండ్ అవ్వచ్చు కదా. సోడియంతో కంబైండ్ అయితే అక్కడ NaCl ఫామ్ అవుతుంది, HClతో అయితే హైడ్రోజన్తో అయితే అక్కడ HCl ఫామ్ అవుతుంది, అంతే కదా. Na2 అని ఎందుకు రాయట్లేదు, H2Cl అని ఎందుకు రాయట్లేదు, మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది, ఎందుకంటే దానికి ఒకటే ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి NaCl. H2 అంటే ఇక్కడ మళ్ళీ Na2 అంటే అక్కడ 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటున్నట్టు కాబట్టి NaCl. HCl ఓన్లీ ఒక హైడ్రోజన్ ఎలక్ట్రాన్నే తీసుకుంటుంది కాబట్టి HCl. ఓకేనా, సో ఇది అర్థమైంది కదండి దీని గురించి.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీని గురించి ఇంతేనమ్మా, ఇదంతా నేను చెప్పిందంత ఉంటుంది, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదంతా నేను చెప్పేసాను చూడండి. ఇక్కడ మీకు వ్యాలెన్సీ అంటే కెపాసిటీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు గివ్ యాక్సెప్ట్ ఆర్ షేర్ ఎలక్ట్రాన్స్ టు అచీవ్ స్టేబుల్ ఈస్ కాల్డ్ ఇట్స్ వ్యాలెన్సీ. అంతే కదా, వ్యాలెన్సీ అంటే అది మనకి యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, లేదంటే ఎలక్ట్రాన్స్ని షేర్ అయినా చేయొచ్చు. యాక్సెప్ట్ ఇప్పుడు డొనేట్ చేసింది, ఇప్పుడు సోడియం అనేది డొనేట్ చేసింది అండ్ క్లోరిన్ అనేది యాక్సెప్ట్ చేసింది. అప్పుడు మీకు అక్కడ ఏమొచ్చింది, అయానిక్ కాంపౌండ్ అనేది వచ్చింది. అలానే మీకు షేరింగ్ ఎలక్ట్రాన్స్ వల్ల, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను HCl, షేరింగ్ ఎలక్ట్రాన్స్ వల్ల అక్కడ కూడా మీకు అక్కడ మాలిక్యులర్ కాంపౌండ్ వచ్చింది. వీటిని ఏమంటారంటే మీకు ఎలక్ట్రాన్స్ షేర్ చేయడం వల్ల అయినా, లేదంటే ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయడం వల్ల అయినా అక్కడ వాటికి స్టెబిలిటీ వస్తుంది కదా, అలా స్టెబిలిటీ రావడాన్ని దాన్ని వ్యాలెన్సీ అంటారు. సో ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ ఎలిమెంట్స్ ఇచ్చాను, హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వాటి సింబల్స్ అండ్ వాటి వ్యాలెన్సీస్ ఇవి మీరు వాటి అటామిక్ నెంబర్ తెలుసుకొని వాటి వ్యాలెన్సీని మీరు ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఇక్కడ వ్యాలెన్సీ వస్తుంది. నెక్స్ట్ ఇవంతా చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి గ్రామ్ అటామిక్ మాస్ అండ్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ అండి. సో ఫస్ట్ వన్ గ్రామ్ అటామిక్ మాస్ గురించి చూద్దాం. గ్రామ్ అటామిక్ మాస్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు అటామిక్ మాస్ని ఎలా చెప్పాలి అంటే గ్రామ్స్లో చెప్పాలండి. గ్రామ్ అటామిక్ మాస్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఉంది కదా అటామిక్ మాస్. అటామిక్ మాస్ అంటే మీకు ఆల్రెడీ ఒక క్లాస్లో చెప్పాను. అటామిక్ మాస్ని మనం గ్రామ్స్లో చెప్తే దాన్ని ఏమంటామంటే గ్రామ్ అటామిక్ మాస్ అంటారు. సపోజ్ నా దగ్గర ఇప్పుడు ఒక సబ్స్టెన్స్ ఉందనుకుందాం. ఆ సబ్స్టెన్స్ అనేది ఎంతో కొంత అమౌంట్లో ఉంది. సపోజ్ నా దగ్గర ఆక్సిజన్నే ఉందనుకుందాం. ఆక్సిజన్ అనేది నా దగ్గర ఎంతో కొంత అమౌంట్, సపోజ్ X అమౌంట్లో ఉందనుకుందాం. నా దగ్గర ఏం తీసుకున్నానంటే ఒక ఆక్సిజన్ తీసుకున్నాం. అది ఎంత అమౌంట్లో ఉందని చెప్తున్నాను, X అమౌంట్లో ఉంది కదా. ఆ అమౌంట్ X అమౌంట్ ఉంటుంది కదా, దీనికంటూ కొంత మాస్ అనేది ఉంటుంది కదండి. ఆ మాస్ అనమాట గ్రామ్స్లోని దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఆ సబ్స్టెన్స్ యొక్క అటామిక్ మాస్కి ఈక్వల్ అవ్వాలి. ఆ సబ్స్టెన్స్ యొక్క అటామిక్ మాస్కి ఈక్వల్ అయితే దాన్ని ఏమంటారంటే గ్రామ్ అటామిక్ మాస్ అంటారండి. ఇంకోసారి చెప్తున్నా చూడండి. గ్రామ్ అటామిక్ మాస్ అంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక సబ్స్టెన్స్ ఉంది, ఏదో ఒక సబ్స్టెన్స్, నేను ఆక్సిజన్ని సపోజ్ తీసుకున్నాం. నా దగ్గర ఎంత అమౌంట్లో ఉంది, సపోజ్ నా దగ్గర ఎంత అమౌంట్ నాకు తెలియదు. సపోజ్ నేను X అమౌంట్లో ఉంది అనుకుంటున్నా ఆక్సిజన్. సో దీనికంటూ కొంత మాస్ ఉంటుంది కదా. ఈ X అమౌంట్లో ఉన్న ఆక్సిజన్కి ఏముంటుంది, కొంత మాస్ అనేది ఉంటుంది. ఆ మాస్ ఎందులో అని చెప్తున్నాను నేను, గ్రామ్స్లో చెప్తున్నాను కదా. ఈ మాస్ అనేది ఎందులో ఉంటుందమ్మా, గ్రామ్స్లో ఉంటుంది. ఈ మాస్ అనేది గ్రామ్స్లో ఉన్నది దేనికి ఈక్వల్ అంటే ఈ ఆక్సిజన్ ఉంది కదా, ఈ ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు దాన్ని ఏమంటారంటే గ్రామ్ అటామిక్ మాస్ అంటారు. ఇంకోసారి చూడండి. గ్రామ్ అటామిక్ మాస్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఒక సబ్స్టెన్స్ ఉంది. ఈ సబ్స్టెన్స్ నా దగ్గర ఎంత అమౌంట్లో ఉందంటే సపోజ్ X అమౌంట్లో ఉంది. ఇప్పుడు దీనికంటూ కొంత మాస్ ఉంటుంది కదండి. దీనికంటూ ఏముంటుంది, కొంత మాస్ అనేది ఉంటుంది. ఆ మాస్ని ఎందులో ఉంటుందంటే ఎంతో కొంత గ్రామ్స్లో ఉంటుందన్నమాట. ఈ మాస్ అనేది గ్రామ్స్లో ఉంటుందని చెప్తున్నాను కదా. అది దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ నా దగ్గర సబ్స్టెన్స్ ఉంది కదమ్మా, ఈ సబ్స్టెన్స్ యొక్క అటామిక్ మాస్కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, అంటే ఇక్కడ ఎంతో కొంత మా సబ్స్టెన్స్ ఉంది, దానికి కొంత అమౌంట్లో ఉంది అది నా దగ్గర. దానికి ఉన్న మాస్ అనేది గ్రామ్స్లో దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఆ సబ్స్టెన్స్ యొక్క అటామిక్ మాస్కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు దాన్ని ఏమంటారు అంటే గ్రామ్ అటామిక్ మాస్ అని అంటారు. ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే సపోజ్ ఇప్పుడు ఆక్సిజన్ని తీసుకున్నాం కదా. ఆక్సిజన్ యొక్క మీకు ఏం చెప్పాను, హైడ్రోజన్కి అయితే 1U అని చెప్పాను, ఆక్సిజన్కి అయితే 16U అని చెప్పాను కదా. దాని మాస్ ఇప్పుడు ఆక్సిజన్ని తీసుకున్నాం. దాని నార్మల్గా దాని మాస్ ఎంత మనకి, దాని అటామిక్ మాస్ అనేది 16U అని చెప్తాం కదా ఒక్క ఆక్సిజన్ ఆటంకి. రెండింటికి అయితే 2 × 16 32U, అదే మూడింటికి అయితే 3 × 16 48U అని చెప్తాం కదా. సో ఒక్క ఆక్సిజన్ ఆటం యొక్క మాస్ ఎంత మనకి 16U కదా. నేను ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా, ఆక్సిజన్ తీసుకున్నా, దాని యొక్క అటామిక్ మాస్ ఎంత 16U. ఈ అటామిక్ మాస్ అనేది మీకు ఇందాకేం చెప్పాను, కొంత అమౌంట్లో తీసుకున్నాను. ఆ అమౌంట్ యొక్క మాస్ ఉంటుంది కదా, ఆ మాస్ అనేది గ్రామ్స్లోని దేనికి ఈక్వల్ అని చెప్తున్నాను, అటామిక్ మాస్కి ఈక్వల్ అని చెప్తున్నాను. అంటే ఈ అటామిక్ మాస్ దేనికి ఈక్వల్ అవ్వాలి, దాని మాస్ గ్రామ్స్లో ఈక్వల్ అవ్వాలి, అంతే కదా. అంటే న్యూమరికల్గా ఒకటే 16 అనేది 16K, కానీ ఇక్కడ మనం యూనిట్స్ తీసుకున్నాం కదమ్మా, U అనేది అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే గ్రామ్స్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీకు 8U అనేది దేనికి ఈక్వల్ అంటే 8 గ్రామ్స్కి. ఇలా ఈక్వల్ అయితే దాన్ని ఏమంటామంటే గ్రామ్ అటామిక్ మాస్ అంటారు. అర్థమైందండి. గ్రామ్ అటామిక్ మాస్ అంటే ఇప్పుడు మనం ఏం తీసుకున్నాము, ఎంతో కొంత ఏదో ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాం, అది ఎంతో కొంత అమౌంట్లో ఉంది కదా. ఆ అమౌంట్ యొక్క మాస్ని గ్రామ్స్లోని, ఇక్కడ ఏం చెప్తున్నా 16 గ్రామ్స్ అని చెప్తున్నా, అంటే ఆ అమౌంట్ యొక్క మాస్, టోటల్ అమౌంట్ యొక్క మాస్ని ఇక్కడ గ్రామ్స్లో చెప్తున్నాను. ఆ గ్రామ్స్లో ఉండి దేనికి ఈక్వల్ అని చెప్తున్నాను, దాని యొక్క అటామిక్ మాస్కి ఈక్వల్ అని చెప్తున్నాను. అప్పుడు దాన్ని గ్రామ్ అటామిక్ మాస్ అంటారండి. ఓకేనా. సో ఇప్పుడు దీనికి నార్మల్గా అటామిక్ మాస్ ఎంతమ్మా మనకి ఆక్సిజన్కి 16U కదా, నార్మల్గా 16U. అది దేనికి ఈక్వల్ అవ్వాలి, 60 గ్రామ్స్కి ఈక్వల్ అవ్వాలండి. అప్పుడు దాన్ని ఏమంటారంటే మనం
గ్రామ్ అటామిక్ మాస్ అంటాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ వినండి, నేను ఆల్రెడీ 3-4 టైమ్స్ చెప్పాను. సో ఇప్పుడు మీకు 16 కెమిస్ట్రీ సైన్స్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, నాన్ సైన్స్ వాళ్ళు ఉంటే కొద్దిగా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనకి 16 యూ అని చెప్పాను కదా, మీకు 16 ఏమని చెప్పాను ఇక్కడ, మీకు 16 యూ అని చెప్పాను. నెక్స్ట్ 16 జీ గ్రామ్స్ అని చెప్పాను. సో 16 యూ అనేది ఏంటి, ఆక్సిజన్ యొక్క ఒక్క ఆటం మాస్. 16 యూ అనేది ఆక్సిజన్ యొక్క ఒక్క ఆటం మాస్. చూడండి ఇక్కడ మీకు 16 యూ, సారీ అమ్మ అరేంజ్ చేసాను. 16 యూ అనేది ఏంటి, అక్కడ మనకి ఆక్సిజన్ యొక్క ఒక్క ఆటం మాస్. కానీ 16 గ్రామ్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే 16 గ్రామ్స్ అనేది మీకు చెప్తాను, వరి అవ్వకండి. 16 గ్రామ్స్ అనేది 6.022 ఇంటూ 10^23 ఆటమ్స్ యొక్క మాస్ అమ్మ. అంటే టోటల్ ఇప్పుడు ఆక్సిజన్లో ఒక్క ఆక్సిజన్ ఆటం యొక్క మాస్ ఇది, కానీ టోటల్ అన్ని ఆక్సిజన్స్ని మిక్స్ చేస్తే వచ్చిన మాస్ ఎంత అంటే మనకి 16 గ్రామ్స్ అమ్మ. అది దేనికి ఈక్వల్ అంటే 6.022 ఇంటూ 10^23. దీన్ని ఏమంటారంటే అవగాడ్రో నెంబర్. అవగాడ్రో నెంబర్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే ఎన్ సఫిక్స్లో ఎన్ఏ ఆర్ ఎన్ఆర్, దీంతో మనం రిప్రజెంట్ చేస్తామండి. దీన్ని అవగాడ్రో నెంబర్ అంటారు. ఇది ఒక మ్యాజికల్ నెంబర్. సో అర్థమైందమ్మా. 16G అనేది మీకు దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే 6.022 ఇంటూ 10^23 ఆటమ్స్. అంటే మీకు ఇప్పుడు ఒక పార్టికల్ తీసుకుంటే అందులో అన్ని ఆటమ్స్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు మ్యాటర్ తీసుకున్నాం, అందులో చాలా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి కదమ్మా. సో అన్ని ఆటమ్స్ని కలిపి అంటే ఒక పార్టికల్లో తీసుకుంటే టోటల్గా ఇన్ని ఆటమ్స్ ఉంటాయండి. ఒక 16G అనేది దేన్ని అక్కడ మీకు ఇండికేట్ చేస్తుంది అంటే 6.022 ఇంటూ 10^23 ఓవరాల్ ఆటమ్స్ యొక్క మాస్ని ఇస్తుంది. కానీ 16U అనేది ఏమి ఇస్తుంది, ఓన్లీ ఒక ఆటమ్ మాస్ని ఇస్తుంది. సో ఈ రెండు ఈక్వల్ అయితే దాన్ని ఏమంటామంటే గ్రామ్ అటామిక్ మాస్ అంటారు. అర్థమైందండి. గ్రామ్ అటామిక్ మాస్ ఇంకొకసారి చూడండి. గ్రామ్ అటామిక్ మాస్ అంటే మనం ఇప్పుడు ఏదైనా సబ్స్టెన్స్ తీసుకోండి, ఆ సబ్స్టెన్స్ ఎంతో కొంత అమౌంట్లో నా దగ్గర ఉంది. ఆ అమౌంట్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ సబ్స్టెన్స్ తీసుకున్నా కదా, ఆ సబ్స్టెన్స్కి కొంత అటామిక్ మాస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆక్సిజన్ తీసుకున్న, హైడ్రోజన్ తీసుకున్న, దానికంటూ కొంత అటామిక్ మాస్ ఉంటుంది. ఆ అటామిక్ మాస్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే మనం ఆల్రెడీ సబ్స్టెన్స్ కొంత అమౌంట్లో తీసుకున్నాం కదా, దాని యొక్క మాస్ గ్రామ్స్లో ఉన్నదానికి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు దాన్ని గ్రామ్ అటామిక్ మాస్ అంటారు. మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది కదమ్మా. ఇప్పుడు ఆక్సిజన్ తీసుకున్న, ఆక్సిజన్కి ఏమంటున్నా, ఇది కొంత అమౌంట్లో నా దగ్గర ఉంది. దీని నార్మల్గా దీని అటామిక్ మాస్ ఎంతమ్మా మనకి, అటామిక్ మాస్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక్క ఆక్సిజన్కి దాని అటామిక్ మాస్ 16 యూనిట్స్ అని. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలంటే 16 గ్రామ్స్కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా. అది దాని ఓవరాల్గా అందులో ఉన్న అన్ని ఆటమ్స్ యొక్క మాస్ అనమాట. సో ఇలా ఈక్వల్ అయితే దాన్ని గ్రామ్ అటామిక్ మాస్ అంటారు. ఓకేనా. సో 16U అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఆక్సిజన్ యొక్క ఒకే ఒక ఆటమ్ మాస్ని. అండ్ 16G అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే 6.022 ఇంటూ 10^23. అంటే ఇవన్నీ ఆటమ్స్ ఉంటాయండి. అంటే మనకి ఓవరాల్గా ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే నార్మల్గా ఒక దాంట్లోని 6.022 ఇంటూ 10^23 ఆటమ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా అన్ని ఆటమ్స్ యొక్క మాస్ అనేది మనకి ఈ 16G ఇస్తుంది. దీన్ని 6.022 ఇంటూ 10^23 ఏమంటామంటే అవగాడ్రో నెంబర్ అంటాం. అవగాడ్రో నెంబర్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే NA ఆర్ N0తో ఇండికేట్ చేస్తామండి అవగాడ్రో నెంబర్ని. ఓకేనా. సో మేబీ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఏంటి ఇది అంటే దీని ఎగ్జాంపుల్ అండి, నేను చెప్పిందంతా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి గ్రామ్ మాలిక్యులర్ మాస్ గురించి. సో ఇదంతా ఎగ్జాంపుల్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. నెక్స్ట్ ఏంటి, గ్రామ్ మాలిక్యులర్ మాస్. మీకు గ్రామ్ అటామిక్ మాస్ అర్థమైతే గ్రామ్ మాలిక్యులర్ మాస్ కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఇందాక మీకు గ్రామ్ అటామిక్ మాస్ అంటే మీకు దేనికి ఈక్వల్ అవుతుందో చెప్పాను. అలానే ఇక్కడ కూడా ఏంటంటే అంటే అక్కడ సబ్స్టెన్స్ యొక్క టోటల్ సబ్స్టెన్స్ మాస్ అనేది అక్కడ దేనికి మీకు ఈక్వల్ అయింది, గ్రామ్ యొక్క అటామిక్ మాస్కి ఈక్వల్ అయింది. కానీ ఇక్కడ ఏమవుతుంది, టోటల్ సబ్స్టెన్స్ మాస్ అనేది గ్రామ్ మాలిక్యులర్ మాస్కి ఈక్వల్ అవుతుంది. ఇందాకైతే టోటల్ సబ్స్టెన్స్, జస్ట్ సెకండ్ అమ్మ, ఇందాకైతే టోటల్ సబ్స్టెన్స్ యొక్క మాస్ అనేది దేనికి ఈక్వల్ అయిందంటే ఓన్లీ గ్రామ్ అటామిక్ మాస్కి ఈక్వల్ అయింది. కానీ ఇప్పుడు టోటల్ సబ్స్టెన్స్ యొక్క మాస్ దేనికి ఈక్వల్ అవుతుందంటే గ్రామ్ మాలిక్యులర్ మాస్. ప్రతిసారి మొత్తం రాయనండి, గ్రామ్ మాలిక్యులర్ మాస్ GMM. సో గ్రామ్ మాలిక్యులర్ మాస్కి మనకి ఈక్వల్ అవుతుంది. అలా అయితే దాన్ని ఏమంటామంటే గ్రామ్ మాలిక్యులర్ మాస్ అని అంటాము. సో ఇప్పుడు సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ చూడండి. సో దీనికి సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ నేను వాటర్ మాలిక్యూల్ తీసుకున్నా. సపోజ్ నేను ఏం తీసుకున్నా అంటే H2O తీసుకున్నా. ఇందాక మీకు సింగిల్గా ఎందుకు తీసుకున్నా ఆక్సిజన్ అనేది, అది మనకి ఆటమ్స్ గురించి చెప్తున్నా కాబట్టి.
చిన్న ఇందాక ఆల్రెడీ గ్రామ్ అటామిక్ మాస్ చూసాం. గ్రామ్ అటామిక్ మాస్ అంటే మనకి టోటల్ సబ్స్టెన్స్ యొక్క మాస్ అనేది దాని యొక్క గ్రామ్ అటామిక్ మాస్కి ఈక్వల్. కానీ ఇక్కడ ఏంటి గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే సేమ్ ఇలానే, కాబట్టి టోటల్ సబ్స్టెన్స్ యొక్క మాస్ అనేది గ్రామ్ మాలిక్యులర్ మాస్కి ఈక్వల్ అవుతుంది. సపోజ్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ సపోజ్ మాలిక్యూల్ కాబట్టి H2O తీసుకున్నాం. వాటర్ అనేది ఒక మాలిక్యూల్ కదా. సో H2O తీసుకునేటప్పుడు ఇది కూడా నా దగ్గర కొంత ఎక్స్ అమౌంట్లో ఉంది అనుకుందాం. నా దగ్గర కొంత ఎక్స్ అమౌంట్లో ఉంది. ఇప్పుడు దీని యొక్క మాస్ అనేది మనకి ఎంత అవుతుందమ్మా? మనకి మాస్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? దీని అటామిక్ మాస్ ఇక్కడ ఎన్ని మనకి హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కదా. ఒక్కొక్క దానికి 1 యూనిట్. ఒక హైడ్రోజన్ ఆటంకి 1 యూనిట్. 2 ఉంటే 2 × 1, 2 1s 2 కదా. సో ఇక్కడ 2 యూనిట్స్ వస్తాయి. అండ్ ఆక్సిజన్ ఇక్కడ సింగిల్ సఫిక్స్లో ఏం లేదు, ఓన్లీ 1 కదా. సో ఒక్క ఆక్సిజన్ ఆటంకి ఎన్ని ఉంటాయేమో మనకి 16 కదా. సో ఇక్కడ మనకి +16 కాబట్టి 2 1s 2 +16 ఇక్కడ ఎన్ని వస్తాయి మనకి 18U కదా వస్తుంది. ఇది మీకు ఆల్రెడీ నేను మొన్నటి క్లాస్లో చెప్పుకుంటాను నేను. సో మనకి వాటర్ మాలిక్యూల్ మనకి H2O టోటల్గా మనకి మాస్ ఎంత వస్తుందంటే 18U వస్తుంది కదమ్మా. ఒక హైడ్రోజన్కి 1 కాబట్టి 2 హైడ్రోజన్స్ కాబట్టి 2 1s 2 ప్లస్ ఆక్సిజన్ ఒక ఆక్సిజన్ ఆటం 16 కాబట్టి 2 + 16 18U. సో మనకి దీని మాస్ ఎంత వచ్చిందమ్మా? ఒకదానికి 18U వచ్చింది. ఈ 18U అనేది దాని యొక్క అంటే గ్రామ్ మాలిక్యులర్ మాస్ కదా. ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే దీని అటామిక్ మాస్ ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే మనకి 18Gకి. అంటే జస్ట్ మీకు యూకి బదులుగా G పెట్టడమే అంతే. ఇక్కడ మీకు సింపుల్గా గుర్తుంచుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ యూకి బదులుగా మీరు ఏం పెడతారంటే ఓన్లీ G పెడతారు. అంటే ఇక్కడ 18U అనేది మీకు ఏమొస్తుంది? వాటర్ యొక్క 1 మాలిక్యూల్ మాస్. ఇందాకైతే మనం ఆక్సిజన్ యొక్క ఒక్క ఆటం మాస్ చెప్పాం, అది ఆటం గురించి చెప్పాం కాబట్టి ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటున్నాం కాబట్టి వాటర్ యొక్క 1 మాలిక్యులర్ మాస్ అనేది మనకి 18U. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? మనకి వాటర్ యొక్క ఇందాక మీకు ఎలా చెప్పాను సేమ్ అలానే ఈ 16G అనేది మనకి దేనికి క్లియర్గా రాస్తున్నా చూడండి అమ్మా. ఇక్కడ మనకి 18U మీకు ఏం చెప్తున్నానమ్మా? వాటర్ మాలిక్యూల్ తీసుకున్నా H2O కదా. H2Oకి నార్మల్గా మనకి దీని యొక్క మాస్ ఎంత వస్తుంది? మనకి 18U కదా వస్తుంది. ఇది నేను దేనికి ఈక్వల్ అంటున్నా అంటే 18 గ్రామ్స్కి. అలా ఈక్వల్ అయితే అంటే టోటల్ సబ్స్టెన్స్ యొక్క మాస్ అనేది గ్రామ్ మాలిక్యులర్ మాస్కి ఈక్వల్ అవ్వాలి. అలా అయితే దాన్ని గ్రామ్ మాలిక్యులర్ మాస్ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అంటే మనకి అంటే టోటల్ సబ్స్టెన్స్ యొక్క మాస్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలంటే మనకి అక్కడైతే అటామిక్ మాస్కి ఈక్వల్, ఇక్కడైతే మనకి మాలిక్యూల్కి ఈక్వల్ అనమాట. అంటే మాలిక్యూల్ యొక్క మాస్కి ఈక్వల్. ఇక్కడ అంటే ఓన్లీ 1 మాలిక్యూల్ యొక్క మాస్కి ఈక్వల్ అవ్వాలి. ఏంటి? టోటల్ సబ్స్టెన్స్ యొక్క మాస్ అనేది గ్రామ్స్లో. ఇది టోటల్ సబ్స్టెన్స్ యొక్క మాస్ అనేది గ్రామ్స్లో. ఇది ఏంటి? ఓన్లీ ఒక్క వాటర్ మాలిక్యూల్ యొక్క మాస్ అనమాట. ఓకేనా? సో ఇలా ఈక్వల్ అయితే దాన్ని గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటారు. సో మనకి 18U అనేది ఏమి ఇస్తుంది? ఓన్లీ 1 వాటర్ మాలిక్యూల్ యొక్క మాస్ ఇస్తుంది. 18G అనేది ఏమొస్తుందంటే మీకు ఇది ఇందాక దేనికి ఈక్వల్ అని చెప్పాను, సేమ్ ఇక్కడ కూడా అంతే. 6.022 × 10^23. దీన్ని ఏమంటారు? అవగాడ్రో అని చెప్తారని చెప్పాను కదా మీకు. సో మీకు 18G అనేది దేనికి ఈక్వల్ అంటే వాటర్ యొక్క 6.022 × 10^23 మాలిక్యూల్స్ యొక్క మాస్ అండి. ఇది దేని యొక్క మాస్ అమ్మా? ఇది మనకి అంటే 18G అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇందాక మీకు ఎలా చెప్పాను ఇక్కడ కూడా అలానే. ఇందాక మీకు దాని యొక్క సంథింగ్ 6.022 × 10^23 ఆటమ్స్ యొక్క మాస్ అని చెప్పాను. ఇక్కడైతే 6.022 × 10^23 టోటల్ వాటర్ మాలిక్యూల్స్ యొక్క మాస్ ఇది. అంటే టోటల్ సబ్స్టెన్స్ యొక్క మాస్ ఇది. మనం ప్రతిసారి ఇంత నెంబర్ని మనం చెప్పలేం కాబట్టి సింపుల్గా ఇలా చెప్తాం. సో ఇదండి గ్రామ్ మాలిక్యులర్ మాస్ గురించి. ఓకేనా? సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా ఉంది, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ అంటే H2Oకి నేను చెప్పాను, అలానే మీరు CO2కి చేస్తారు సేమ్ అలా. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏంటంటే మోల్ కాన్సెప్ట్ అండి. మోల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడితో అయిపోయిందమ్మా. నెక్స్ట్ మనకి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి మీకు నేను నెక్స్ట్ ఎలాగో నేను మీకు ఏంటది RRB గ్రూప్ టీ ప్రీవియస్ పేపర్స్ చెప్తాను కదా, అక్కడ మీకు ఆల్రెడీ మీకు మోల్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సో మీకు అక్కడ ఇవి కవర్ అయిపోతాయి కాబట్టి ఇక్కడితో లాస్ట్ అండి మనకి ఇది. మోల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి సపోజ్ పొటాటో కావాలి. పొటాటో మనకి దాని క్వాంటిటీ కావాలి కదా, అవి ఎన్ని ఉన్నాయి అలాంటి మనకి తెలియాలి కదా. ఇప్పుడు మనకి 20 పొటాటోస్ కావాలనుకున్నాం. 20 పొటాటోస్ కావాలంటే మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేయింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళైనా సరే దాని మాస్ని క్యాలిక్యులేట్ చేస్తాము, తెలుస్తుంది. లేదు అంటే సెకండ్ ఆప్షన్ ఏంటి? మనం పొటాటోస్ నెంబర్ని మనం కౌంట్ చేస్తాం. ఇలా మనకి అంటే 2 వేస్ ఉంటాయి కదా. అండ్ సపోజ్ నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే సపోజ్ నా దగ్గర 1 డజన్ ఆర్టికల్స్ ఉన్నాయని చెప్తున్నా. 1 డజన్ అంటే ఏంటి? డజన్ అనేది ఒక యూనిట్ కదా. 1 కిలో అనేది ఒక యూనిట్, ఒక సెంటీమీటర్ ఒక యూనిట్, అలానే 1 డజన్ అనేది కూడా ఒక యూనిట్ కదా. అండ్ ఇక్కడ NCERTస్లో మీకు ఏముందంటే మీకు NCERTస్ కదా నేను చెప్తున్నా. NCERTస్లోని ఇంకా కొత్తగా ఏమి ఇచ్చాడంటే 1 స్కోర్ ఈక్వల్ టు, ఇది మీకు నో నీడ్ అమ్మా, ఇది మనకి సిలబస్లో లేదు, బట్ NCERT చెప్తున్నాం కాబట్టి 1 స్కోర్ ఈక్వల్ టు 20 ఆర్టికల్స్కి ఈక్వల్. అంటే 1 డజన్ ఈక్వల్ టు 12 ఆర్టికల్స్ ఈక్వల్ కదా. 1 డజన్ బనానా అంటే 12 బనానాస్. సో 1 డజన్ అనేది ఆర్టికల్స్ అంటే జస్ట్ నెంబర్ ఆఫ్
అలా. సో 1 డజన్ ఈక్వల్ టు 12 మీన్స్ 12 ఆర్టికల్స్ ఎలానో 1 స్కోర్ ఈక్వల్ టు 20 ఆర్టికల్స్, అలానే 1 గ్రాస్ ఈక్వల్ టు 144 ఆర్టికల్స్ అమ్మ. ప్రతిసారి నేను 20 ఆర్టికల్స్ అని చెప్పలేను, దాన్ని నేను 1 స్కోర్ అనొచ్చు. సో ప్రతిసారి నేను 144 నా దగ్గర ఎరేజెస్ ఉన్నాయి, నేను ప్రతిసారి 144 నేను మెన్షన్ చేయలేక 1 గ్రాస్ అని యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఇవి కావాల్స్తే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నో నీడ్. సో 1 స్కోర్ అనేది 20 ఆర్టికల్స్కి ఈక్వల్, 1 గ్రాస్ అనేది 144 ఆర్టికల్స్కి ఈక్వల్ అండి. ఇది కెమిస్ట్రీకి అవుట్ సైడ్ అనమాట ఆర్టికల్స్ గురించి. అది కెమిస్ట్రీకి ఇన్సైడ్ తీసుకుంటే పార్టికల్స్ గురించి మాట్లాడతాం. ఇందాక నేను ఆర్టికల్స్ అంటున్నా, ఇప్పుడు ఏంటంటే కెమిస్ట్రీలో చెప్తున్నాం కాబట్టి పార్టికల్స్ అని చెప్తా. పార్టికల్స్ అంటే ఏముంటాయి, ఆర్టికల్స్ ఉండొచ్చు, ఆటమ్స్ ఉండొచ్చు, మాలిక్యూల్స్ ఉండొచ్చు, అయాన్స్ ఉండొచ్చు, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ కదా. సో మనం అంటే ఇక్కడ మీకు ఏమవుతుంది, మనం అక్కడ నెంబర్ని కౌంట్ చేసాం కదమ్మా. సిమిలర్లీ మన కెమిస్ట్రీలో కూడా పార్టికల్స్ని క్వాంటిటీలో మెజర్ చేయాలంటే మనం మాస్ని ఏం చేస్తామంటే క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, మాస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మీకు 1 ప్యాకెట్ రైస్ ఇవ్వచ్చు, రైస్ ఇచ్చాను అనుకోండి, రైస్ ఇచ్చి నేను మీకు కౌంట్ చేయమంటా అందులో ఎన్ని గ్రెయిన్స్ ఉన్నాయి అని మీకు క్యాలిక్యులేషన్ నేను మీకు కౌంట్ చేయమని చెప్పాను అనుకోండి, మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు, దానికి కాకపోతే టైం పడుతుంది. మీరేం చెప్తారు, మ్యామ్ ఇది పాసిబుల్ కాదు, ఇంకోటి ఏమైనా ఇవ్వమంటారు, మీరు ఇంకో టాస్క్ ఏమైనా ఇవ్వమంటే నేనేం చేశాను, అప్పుడు 1 స్పూన్ మీకు సాల్ట్ ఇచ్చాను, సాల్ట్ ఇచ్చి అందులో ఎన్ని ఉన్నాయి పార్టికల్స్ కౌంట్ చేయమని చెప్పాను. నెంబర్ ఆఫ్ NaCl మాలిక్యూల్స్ ఎన్ని అని నేను మీకు అడిగాను. అడిగితే మీరు ఏమన్నారు, అప్పుడు కూడా మ్యామ్ మా వల్ల కాదు అన్నారు. అప్పుడు నేను ఏం చేశాను, ఓన్లీ సింగిల్ వాటర్ డ్రాప్లెట్ ఇచ్చాను, ఇచ్చి ఇందులో మీకు ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయని నేను అడిగాను. అది కూడా మీరు ఇంపాసిబుల్ అన్నారు. ఎందుకు ఇంపాసిబుల్ అంటున్నారు అంటే ఆటమ్స్ని మాలిక్యూల్స్ని మనం కౌంట్ చేయడం కష్టమనే కదా అర్థం. సో ఈ ఆటమ్స్ని మాలిక్యూల్స్ని కౌంట్ చేయడం అనేది మనకు కష్టం. ఇది ఆ టైంలో కెమిస్ట్ ఉంటారు కదా, కెమిస్ట్ ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి కూడా చాలా డిఫికల్ట్ టాస్క్గానే ఉండేది. దీనికోసం వాళ్ళు ఏం చేశారంటే మ్యాజికల్ నెంబర్ని తీసుకున్నారు. మ్యాజికల్ నెంబర్ అంటే ఏంటి, అవగాడ్రో నెంబర్. ఈ అవగాడ్రో నెంబర్ ఎంత అమ్మ మనకి, దీన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే NaR/N0, Na/N0 అని కాదండి, ఇక్కడ NaR/N0 అవగాడ్రో నెంబర్. ఇది దేనికి ఈక్వల్ అమ్మ మనకి అంటే 6.022 × 10^23కి ఈక్వల్. ఇది ఫిక్స్డ్ నెంబర్, ఇది మనకి ఎప్పుడు చేంజ్ కాదు. సో అప్పుడు కెమిస్ట్రీ దగ్గర ఏముండేదంటే వాళ్ళ దగ్గర మనకి అవగాడ్రో నెంబర్, మ్యాజికల్ నెంబర్ అనేది ఉండేది. ఓకేనా. సో పార్టికల్స్కి అంటే మనకి ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్తో ఏం చేశారంటే ఈ అవగాడ్రో నెంబర్ని అటాచ్ చేశారనమాట. అప్పుడు పార్టికల్స్కి అంటే ఏంటి, పార్టికల్స్ కంటే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, వాటితో ఈ అవగాడ్రో నెంబర్ని అప్పుడు వాళ్ళు అటాచ్ చేశారనమాట. సపోజ్ నా దగ్గర ఏముంది 12 పెన్సిల్స్ ఉన్నాయి అనుకుందా, 12 పెన్సిల్స్ ఉన్నాయంటే నేను ప్రతిసారి ఏం చెప్తాను, 12 అని చెప్పాను కదా, 1 డజన్ అని చెప్తాను. అలానే నా దగ్గర 20 యాపిల్స్ ఉన్నాయి అనుకుందాం, 20 యాపిల్స్ అంటే మీకు కింద చెప్పాను 1 స్కోర్ అని చెప్పేస్తా. సపోజ్ నా దగ్గర 144 ఎరేజెస్ ఉన్నాయి, నేను దాన్ని సింపుల్గా 1 గ్రాస్ అని చెప్పేస్తా కదా, అంటే నెంబర్ని దాని యూనిట్స్తో చెప్తున్నాను కదమ్మా. అలానే మీకు ఏంటి, ప్రతిసారి మనం సిమిలర్లీ మనం ఎలా అంటే అవగాడ్రో నెంబర్ ఉంది కదా, ప్రతిసారి 6.022 × 10^23 అని చెప్పలేం, ప్రతిసారి అలా చెప్పలేం కాబట్టి దానికి బదులుగా ఒక యూనిట్లో చెప్తాం. అది ఏంటంటే 1 మోల్. అంటే 1 మోల్ అనేది దేనికి ఈక్వల్ అంటే 6.022 × 10^23. ఈ 1 మోల్ అనేది ఏంటి అంటే పార్టికల్స్ని మెజర్ చేస్తుంది. ఓకేనమ్మా, పార్టికల్స్ని మెజర్ చేసేది అంటే ఏంటి అంటే 1 మోల్. సో మనం ప్రతిసారి మనం 6.022 × 10^23 అని చెప్పలేం కాబట్టి అవగాడ్రో నెంబర్ని సింపుల్గా ఏం చెప్తామంటే మనం 1 మోల్ అంటాం. ఆ 1 మోల్ అనేది దేనికి ఈక్వల్ అంటే పార్టికల్స్ని ఆ 1 మోల్ని దేనికి యూజ్ చేస్తామంటే మనం పార్టికల్స్ని మెజర్ చేయడానికి. ఓకేనా. అండ్ సపోజ్ నా దగ్గర ఏముంటుంది అంటే, సపోజ్ నేను మీకు ఇలా చెప్పొచ్చు, జస్ట్ సెకండ్ ఇక్కడ మీకు చెప్తానమ్మా. సపోజ్ ఏంటి అంటే నా దగ్గర 1 మోల్ ఆఫ్ H2O ఉందనుకున్నా. సపోజ్ నా దగ్గర ఏముందని చెప్తున్నాను, 1 మోల్ ఆఫ్ H2O అంటే అక్కడ మీకు వాటర్ మాలిక్యూల్ ఉంది. ఇందులో నేనేం చెప్తున్నాను, ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి నేను మీకు అడిగాను. సపోజ్ క్వశ్చన్ అంటే 1 మోల్ ఆఫ్ H2O నా దగ్గర ఉంది, దీనిలో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయని నేను అడిగాను. అప్పుడు మీరు ఏమని చెప్పాలి అంటే 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే 1 మోల్ ఆఫ్ H2O ఈక్వల్ టు ఎన్ని మాలిక్యూల్స్కి ఈక్వల్ అంటే 6.022 × 10^23 మాలిక్యూల్స్కి ఈక్వల్ అండి. అండ్ సపోజ్ 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి. సపోజ్ 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఈక్వల్ టు డాష్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనవచ్చు. నేను డాష్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఎంత అని చెప్తారంటే మీరు 6.022 × 10^23. అంటే 1 మోల్ అనేది మీకు ఏమి ఇస్తుంది టోటల్గా. ఇప్పుడు 1 మోల్ అంటే ఏమర్థం అక్కడ, 6.022 × 10^23 అనే కదా అర్థము. అంటే 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే అక్కడ అర్థం ఏంటి అంటే ఆ హైడ్రోజన్లో ఉన్న అన్ని ఆటమ్స్ యొక్క మాస్ కావాలి. అన్నిటిది అంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, అన్నింటిది అంటే మీకు అక్కడ 6.022 × 10^23 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అని అర్థమవుతుందండి చెప్పేది. ఇది కొద్దిగా అర్థం చేసుకోవడానికి కష్టమే మేబీ. చూడండి, ఇప్పుడు సపోజ్ 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఉంది.
ఇందులో నేను ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయని అడిగాను. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే మీరేం చెప్పాలమ్మా, ఇందాక మీకు చెప్పాను 6.02 × 10^23 అనేది దేనికి అని చెప్పాను. టోటల్ ఆక్సిజన్లో ఉన్న అన్ని ఆటమ్స్ యొక్క మాస్ని ఇది ఇస్తుందని చెప్పాను. అంటే ఓవరాల్గా ఇది ఇస్తుంది. అంటే 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్కి ఈక్వల్ అంటే మీకు 6.02 × 10^23కి ఈక్వల్. ఓకేనా. నేను ఇది ఈక్వల్ టు 1 గ్రామ్ అని రాశానమ్మా. అంటే 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఈక్వల్ టు 6.02 × 10^23 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అని రాసి దట్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ అని రాశాను. ఇక్కడ ఎందుకు 1 గ్రామ్ అని రాశాను, దీనికి రీజన్ ఏంటి? 1 సెకండ్. చూడమ్మా, దీనికి రీజన్ ఏంటి, జస్ట్ సెకండ్ అమ్మ, మొబైల్లో స్మాల్ డిస్టర్బెన్స్. సో ఇక్కడ మీకు ఏం చెప్పాను, మీకు 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ చూడండి, ఇంకోసారి ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా. ఓకే, 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఈక్వల్ టు 6.02 × 10^23 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్పాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ అని రాశాను. ఇది గుర్తుంచుకోండి. కానీ ఇక్కడ ఎందుకు 1 గ్రామ్ అని రాశానని నేను మీకు చెప్తున్నా చూడండి. సపోజ్ హైడ్రోజన్ తీసుకున్నా, హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంతమా, ఒక హైడ్రోజన్ ఆటమ్కి దాని అటామిక్ మాస్ 1 యూనిట్ కదా. ఒక్కదానికైతే 1 యూనిట్, రెండింటికైతే 2 యూనిట్స్. అది 6.022 × 10^23 తీసుకున్నానమ్మా. అంటే ఇది అన్ని ఆటమ్స్ కదా, అంటే హైడ్రోజన్లో ఉన్న అన్ని ఆటమ్స్ 6.022 × 10^23 ఆటమ్స్. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి, మీకు ఇందాకే చెప్పాను 1 గ్రామ్కి ఈక్వల్ అవ్వాలి. ఇందాక మీకు ఎక్కడ చెప్పానమ్మా నేను, గ్రామ్ అటామిక్ మాస్ అని, గ్రామ్ మాలిక్యులర్ మాస్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అంటే టోటల్ సబ్స్టెన్స్, ఇదంతా టోటల్ సబ్స్టెన్స్ యొక్క మాస్. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది మనకి, అటామిక్ మాస్కి ఈక్వల్ అవుతుంది. దాన్ని గ్రామ్ అటామిక్ మాస్ అంటారని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక. గ్రామ్ అటామిక్ మాస్ అంటే టోటల్ సబ్స్టెన్స్ యొక్క మాస్ అనేది దాని యొక్క అటామిక్ మాస్కి ఈక్వల్ అవుతుంది. అంటే సేమ్ న్యూమరికల్ ఒకటే రాస్తాము, యూనిట్స్ అక్కడ యూకి బదులుగా ఇక్కడ జీ రాస్తామని చెప్పాను. సో మీకు హైడ్రోజన్ ఒక్క ఆటమ్ మాస్ తీసుకుంటే 1 యూ కదా, అది దేనికి ఈక్వల్ అని చెప్పాను మీకు, 6.02 × 10^23. అంటే 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఈక్వల్ టు 6.02 × 10^23 అని రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ అని రాశాను. అక్కడ 1 గ్రామ్ అని ఎందుకు రాశాను అంటే మీకు 6.02 × 10^23 ఆటమ్స్ అనేది దేనికి ఈక్వల్, మీకు 1 గ్రామ్కి ఈక్వల్ కాబట్టి అక్కడ 1 గ్రామ్ అని రాశాను. దీన్ని ఏమంటాం మనం, 1 గ్రామ్కి ఈక్వల్ అయితే దాన్ని గ్రామ్ అటామిక్ మాస్ అంటాం కదా. సో 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ మాస్ ఈక్వల్ టు మీకు ఎంత వచ్చినట్టమ్మా, 1 గ్రామ్ వచ్చినట్టు. ఈ మోల్ యొక్క ఈ మాస్ని ఏమంటారంటే మోలార్ మాస్ అంటారు. ఓకేనా. ఈ మోల్ గురించి మాస్ అంటే మోల్ యొక్క ఈ మాస్ని ఏమంటారంటే మోలార్ మాస్ అంటారు. ఇంకోసారి చూడండి, ఇది క్లారిటీ వస్తే క్లియర్ అయిపోతుంది మీకు ఈ టాపిక్. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ మీకు ఏం తీసుకున్నాను, 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్నానమ్మా. 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్కి ఈక్వల్ అని చెప్పాను. మీరేం చెప్పాలి అంటే 6.022 × 10^23కి ఈక్వల్ అని చెప్పాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు నేను ఎంత అని చెప్పాను, 1 గ్రామ్ అని చెప్పాను. ఎందుకు 1 గ్రామ్ అని చెప్పాను అంటే ఇప్పుడు హైడ్రోజన్ యొక్క 1 అటామిక్ మాస్ ఎంతమ్మా, 1 యూనిట్. అది మనకి గ్రామ్ అటామిక్ మాస్ ప్రకారం మనం దేనికి ఈక్వల్ అవ్వాలి, ఇది ఓన్లీ దాని యొక్క అటామిక్ మాస్, అది దేనికి ఈక్వల్ అవ్వాలి, టోటల్ సబ్స్టెన్స్ కదా. టోటల్ సబ్స్టెన్స్ అంటే మనకి ఎంత అక్కడ 6.022 × 10^23నే కదా ఈక్వల్. అంటే మనకు అక్కడ ఏం చెప్పాను, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ అనే కదా అక్కడ అర్థము. అంటే న్యూమరికల్ ఒకటే, యూనిట్స్ అనేవి మారుతుంటాయి. దీన్నే గ్రామ్ అటామిక్ మాస్ అని కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, GAM. సో ఈ మోల్ యొక్క ఈ మాస్ని అంటే ఇక్కడ అర్థం ఏంటి, 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ మాస్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చినట్టు అంటే 1 గ్రామ్ వచ్చినట్టు ఈ మాస్ని చెప్తుంది కదా. దీన్ని ఏమంటారంటే మోలార్ మాస్ అంటారు. సో ఇక్కడ అర్థమైంది కదండి మీకు. అంటే 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఈక్వల్ టు మనకి దేనికి ఈక్వల్ అయింది, గ్రామ్ అటామిక్ మాస్కి ఈక్వల్ అయింది. అలానే 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ మాస్ని ఏమంటారంటే మనం మోలార్ మాస్ అంటాం. 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ మాస్ని మోలార్ మాస్ అని అంటారు. సపోజ్ ఇంకొకటి మీకు ఆక్సిజన్ గురించి చెప్తా చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుంది. సపోజ్ హైడ్రోజన్ కోసం మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇలానే మీకు ఆక్సిజన్ తీసుకుందాం. సపోజ్ 1 మోల్, ప్రతిసారి నేను మోల్ అని మొత్తం రాయనండి, జస్ట్ స్మాల్ m రాసుకుంటున్నాను. 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ ఈక్వల్ టు నేను ఎన్ని ఆటమ్స్కి ఈక్వల్ అని చెప్తాను. 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ అంటే 6.022 × 10^23 ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్స్కి ఈక్వల్. ఇది దేనికి ఈక్వల్ అని రాస్తున్నా అంటే నేను 16 గ్రామ్స్కి ఈక్వల్ అని రాస్తున్నా. ఈ 16 గ్రామ్స్ నాకు ఎందుకు ఈక్వల్ అని రాశాను, సపోజ్ ఆక్సిజన్ తీసుకున్నాం. ఆక్సిజన్ యొక్క 1 ఆటమ్ మాస్ ఎంతమో మనకి 16U కదా. ఈ 16U అనేది మనకి దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే ఈ 16U పక్కన పెట్టండి. ఇప్పుడు మనకి అంటే ఈ 16U అనేది మనకి దేనికి ఈక్వల్ అవ్వాలి, గ్రామ్ అటామిక్ మాస్ ప్రకారము 16Gకే కదా ఈక్వల్ అవ్వాలి. 16U అంటే మనకి దేనికి ఈక్వల్ అవ్వాలి, 16Gకి ఈక్వల్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మీకు ఆక్సిజన్ యొక్క 1 ఆటమ్ మాస్ 16U, అది 6.022 × 10^23 దేనికి ఈక్వల్ అవ్వాలమ్మా, 16Gకే కదా. ఎందుకంటే ఇది నార్మల్గా ఆ సబ్స్టెన్స్ యొక్క నార్మల్గా దాని అటామిక్ మాస్, అది దేనికి ఈక్వల్ అవ్వాలి మనకి, గ్రామ్ అటామిక్ మాస్ అంటే
టోటల్ సబ్స్టెన్స్ యొక్క మాస్కి ఈక్వల్. సో టోటల్ సబ్స్టెన్స్ అంటే మనకు అందులో ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే 6.022 × 10^23 ఉంటాయి. సో ఇది టోటల్ సబ్స్టెన్స్. ఇది టోటల్ సబ్స్టెన్స్ దీని మాస్కి ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ 60 అంటే మీకు న్యూమరికల్గా ఒకటే ఉంటుంది. జస్ట్ యూకు బదులుగా మీరు ఏం రాయాలంటే జీ రాయాలి. సో 16U = 16G అని రాయొచ్చు కదండి, ఎందుకంటే మనకి అది గ్రామ్ అటామిక్ మాస్ బట్టి చెప్తున్నాం. సో మనకి ఇక్కడ 16U మనకి ఇక్కడ ఏమొచ్చిందమ్మా 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ = మనకి అక్కడ ఏమొచ్చినట్టు 16G వచ్చినట్టు, అంతే కదా. సో దాన్ని ఏమంటామంటే ఆక్సిజన్ యొక్క మోలార్ మాస్ అంట. సో ఆక్సిజన్ యొక్క మోలార్ మాస్ దేనికి ఈక్వల్ అంటే గ్రామ్ అటామిక్ మాస్కి. ఓకేనండి. ఇంకోసారి చూడండి, ఇక్కడ 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ = నేను ఎన్ని ఆటమ్స్ ఉంటాయి అని చెప్తున్నా అడుగుతున్నా ఆక్సిజన్లో. అప్పుడు మీరేం చెప్పాలంటే 1 మోల్ అంటే టోటల్గా ఆక్సిజన్లో ఉన్న అన్ని ఆటమ్స్ది అనమాట. నార్మల్గా ఒక్క ఆక్సిజన్ ఆటమ్ అంటే సింపుల్గా ఒకటని చెప్తాం మనం 16U అని. అదే 1 మోల్ అంటే టోటల్గా అందులో ఉన్న ఆటమ్స్ టోటల్గా ఎన్ని ఉంటాయంటే 6.022 × 10^23 కదా, ఇది టోటల్గా ఉండేవి. సో మనకి ఏం తెలుసు, ఆక్సిజన్ యొక్క ఓన్లీ 1 ఆటమ్ మాస్ 16U అని తెలుసు. అది దేనికి ఈక్వల్ మనకి గ్రామ్ అటామిక్ మాస్ బట్టి మీకు ఆల్రెడీ తెలుసు. గ్రామ్ అటామిక్ మాస్ అంటే మనకి టోటల్ సబ్స్టెన్స్లో ఉన్న ఆటమ్స్కి ఈక్వల్. టోటల్ సబ్స్టెన్స్ అంటే 6.022 × 10^23. దాని ప్రకారం 16U దీని ప్రకారం ఇది ఈక్వల్ 16Gనే కదా అవ్వాలి. సో మీకు ఆక్సిజన్ యొక్క మోలార్ మాస్ అనేది మీకు దేనికి ఈక్వల్ అంటే గ్రామ్ అటామిక్ మాస్. ఓకేనండి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కావాలి అంటే సపోజ్ మీకు H2Oతో చెప్తా. H2O అంటే మనకు అక్కడ మాలిక్యూల్లో వస్తుంది. సో ఇప్పుడు H2O గురించి చెప్పేటప్పుడు ఎలా అంటే జస్ట్ సెకండ్ 1 మోల్ ఆఫ్ H2O అంటానమ్మా. 1 మోల్ ఆఫ్ H2O = మీకు ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి అంటున్నాను. ఇక్కడ ఇది మాలిక్యూల్ కాబట్టి ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయని అడుగుతాం. దీనికి కూడా సేమ్ ఫార్ములా 6.022 × 10^23 మాలిక్యూల్స్కి ఈక్వల్. దట్ ఈజ్ ఈక్వల్ టు నేను 18 గ్రామ్స్ అని రాశాను. ఎందుకు 18 గ్రామ్స్ అని రాశాను, సేమ్ ఇందాకలానే లాజిక్. ఇక్కడ H2O ఒక్క వాటర్ మాలిక్యూల్ యొక్క మీకు ఇందాకే చూసారు H2Oకి ఇది 2 1s 2 అవుతుంది, ఇక్కడ +16 అవుతుంది, టోటల్గా 18U అవుతుంది. ఓన్లీ 1 వాటర్ మాలిక్యూల్ మాస్ అది. ఓన్లీ 1 వాటర్ మాలిక్యూల్ మాస్ ఎంతమ్మా మనకి 18U. ఆల్రెడీ ఇందాక మీరు చూసారు కదా 18U అవుతుంది. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి మనకి గ్రామ్ మాలిక్యులర్ మాస్ ప్రకారం 18 గ్రామ్స్కే కదా ఈక్వల్ అవ్వాలి. సో మనకి ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే అందులో ఎన్ని ఉంటాయి, టోటల్ వాటర్ మాలిక్యూల్స్ చాలా ఎన్ని ఉంటాయి అన్ని. అవి ఎన్ని ఉంటాయి 6.022 × 10^23. టోటల్ సబ్స్టెన్స్ అంటే మీరు గుర్తుంచుకోండి, టోటల్ సబ్స్టెన్స్ అది ఆక్సిజన్ అవనివ్వండి, హైడ్రోజన్ అవనివ్వండి, కార్బన్ అవనివ్వండి, ఏది అవనివ్వండి, టోటల్ సబ్స్టెన్స్ అంటే అందులో ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే అది ఫిక్స్డ్ రేషియో, అది ఫిక్స్డ్ నెంబర్, అది చేంజ్ కాదు. 6.022 × 10^23 దీన్ని అవగాడ్రో నెంబర్ అంటారు. దీన్ని NR ఇండికేట్ చేస్తారు. ఓకేనా, NR సో దీన్ని 6.022 × 10^23 అనేది మీకు ఏం చెప్తుందంటే టోటల్ అందులో ఉన్న ఆటమ్స్ని చెప్తుందండి. నెంబర్ అంటే టోటల్ ఆటమ్స్ అనమాట అది. సో మనకి 18U అనేది ఓన్లీ 1 వాటర్ మాలిక్యూల్ మాస్ అది కదా. దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఏంటి గ్రామ్ మాలిక్యులర్ మాస్ ప్రకారం టోటల్ సబ్స్టెన్స్ ఒక మాస్కి ఈక్వల్ అవ్వాలి. సో 18G అనే కదా మీకు అక్కడ చెప్పాను. అంటే న్యూమరికల్గా ఒకటే, జస్ట్ యూనిట్స్ ఒకటే చేంజ్ అవుతాయి. దీన్ని ఏమన్నా మనం గ్రామ్ మాలిక్యులర్ మాస్ కదా. సో మీకు ఇక్కడ దాని ప్రకారం మీకు ఇక్కడ దేనికి ఈక్వల్ అయిందంటే 18 గ్రామ్స్కి ఈక్వల్ చేశానండి. సో ఇక్కడ మీకు మోలార్ మాస్ అనేది దేనికి ఈక్వల్ అయింది గ్రామ్ మాలిక్యులర్ మాస్కి. ఓకేనా, ఇదేనండి. సో ఇంకా ఇంతకన్నా దీంట్లో మీకు ఏం లేదు. అండ్ లాస్ట్ స్లైడ్ ఏంటి అంటే మీకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. మీకు ఎందుకు అంటే అవి మీకు థియరీలోని యూజ్ అవుతాయమ్మా. థియరీలో కాదు, మనకి ఇప్పుడు న్యూమరికల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఇప్పుడు దీని తర్వాత వీడియో మీకు గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ మీద వస్తుంది. సో దాంట్లో మీకు నెక్స్ట్ ఏంటంటే మోల్ కాన్సెప్ట్ మీద వస్తుంది. అక్కడ మీకు ఇవన్నీ యూజ్ అవుతాయమ్మా. సో ఇదంతా చూడండి, నేను చెప్పిందంతా ఇవి మీకు ప్రాబ్లమ్స్ అండి. ఈ ప్రాబ్లమ్స్ మీరు ఇప్పుడు ఏం స్క్రీన్ షాట్స్ తీసే పని లేదు, మీకు అక్కడ నేను ఆల్రెడీ చెప్తాను. ఇవన్నీ మనకి ఇప్పుడు నో నీడ్. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మీకు లాస్ట్ ఒక స్లైడ్ చూపిస్తా చూడండి. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్, ఎందుకంటే మనకి ఈ ఫార్ములాస్ మనకు అక్కడ యూజ్ అవుతాయి. దీని గురించి నేను ఒకసారి సింపుల్గా చెప్తాను చూడండి. దీని గురించి మీకు ఏం లేదు. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే టు కన్వర్ట్ గివెన్ మాస్ ఇన్ గ్రామ్స్ ఇంటూ మోల్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఏదో ఒక మాస్ ఇస్తారు కదా సబ్స్టెన్స్ది, దాన్ని గ్రామ్స్ నుంచి మోల్స్లోకి చేంజ్ చేయాలంటే అక్కడ మనం ఏం యూజ్ చేయాలంటే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే స్మాల్ ఎంతో ఇండికేట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ మాస్ ఇన్ గ్రామ్స్. గివెన్ మాస్ ఇన్ గ్రామ్స్ని స్మాల్ ఎంతో ఇండికేట్ చేస్తాము బై మోలార్ మాస్ని క్యాపిటల్ ఎంతో ఇండికేట్ చేస్తారండి. సో ఇవి మీరు జస్ట్ చూసినా మీకు అర్థమైపోతుంది. మనకి ఇవి ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి మోలార్ కాన్సెప్ట్, మనకి మోల్ కాన్సెప్ట్ మీద మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను చూస్తాను గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లో. సో అక్కడ మనకి ఇవి యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ టు కన్వర్ట్ గివెన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గ్రామ్స్.
ఇప్పుడు మోల్స్ని మనం గ్రామ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం అంతేనండి. అండ్ ఇక్కడ మాస్ ఇన్ గ్రామ్స్ని మనం స్మాల్ ఎంతో ఇండికేట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే స్మాల్ ఎన్ అండి. అండ్ మోలార్ మాస్ అంటే క్యాపిటల్ ఎం అమ్మ. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ కూడా ఇలానేనండి. టు కన్వర్ట్ గివెన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్, చూడండి ఇంకా మీకు ఇవి అర్థమైపోతాయి, జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను మీకు వీటి గురించి మీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్స్ట్ టాపిక్లో, సో అక్కడితో మీకు ఇది క్లియర్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ కూడా చూడండి, ఇక్కడ లాస్ట్లో స్లైడ్లో అవగాడ్రోస్ నెంబర్ అండి, అక్కడ మిస్ అయింది స్లైడ్ చిన్నది. సో ఇది జస్ట్ మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు అక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది స్మాల్ ఎన్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ గివెన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే అక్కడ ఎన్ అండి. అవగాడ్రోస్ నెంబర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను NER అని. సో ఇది జస్ట్ మీ స్క్రీన్ షాట్ తీసుకోండి సరిపోతుంది, ఎందుకంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి మోల్ కాన్సెప్ట్ మీద. సో ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయిందండి. అండ్ టుమారో మీకు 4th లెసన్ స్టార్ట్ అవుతుంది, అది కెమిస్ట్రీ లాస్ట్ టాపిక్ అండి మనకి 9thలో నుంచి. అది ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్తో మీకు 9th అయిపోతుంది. నెక్స్ట్ మీకు 10th క్లాస్ ఫిజిక్స్ స్టార్ట్ అవుతుంది. 10th క్లాస్ ఫిజిక్స్లో మీకు హీట్, లైట్ అండ్ కాన్కేవ్, కాన్వెక్స్ ఇవన్నీ మీకు వస్తాయి. చాలామంది వీటి కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. కొంతమంది మిరర్స్, లెన్సెస్ వీటి గురించి చూస్తున్నారు ఆల్రెడీ. సో ఇవన్నీ మీకు 10th క్లాస్లో వస్తాయి. నెక్స్ట్ నేను కెమిస్ట్రీ ఇప్పుడుతో నెక్స్ట్ టాపిక్తో ఆపేసి 10th ఫిజిక్స్ అవుతుంది, నెక్స్ట్ 10th కెమిస్ట్రీ అవుతుంది. సో ఇవి అయిపోగా మీకు టైం ఉంటే నేను బయాలజీ చెప్తానండి. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియో ఏంటంటే కెమిస్ట్రీ ప్రీవియస్ పేపర్స్లో నెక్స్ట్ థర్డ్ టాపిక్తో వస్తున్నా అండి. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్.